ఈ రోజుల్లో మోకాళ్ళు నొప్పులు లేని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి. ప్రతి ఒక్క ఇంట్లో కనీసం ఒక 40 సంవత్సరాల వయసు దాటినా కానీ ఈవెన్ 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు రావడం సర్వసాధారణం అయిపోయింది. వాటికి గల రీజన్స్ మనం చూసినప్పుడు రకరకాలుగా, అంటే ఒకటి వెయిట్ పెరిగిపోవడం, ఆహారపు అలవాట్లు మారడము, తర్వాత ఒకే దగ్గర కూర్చొని పని చేస్తూ ఉండడం, లేదంటే ఎక్కువగా మోకాళ్ళు వాడడము, వీటన్నిటి వల్ల మోకాళ్ళ నొప్పి రావడం జరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఫస్ట్ మనం గుర్తించేది ఏంటంటే నొప్పి వస్తుందని గుర్తిస్తాము. ఆ నొప్పి తగ్గించడానికి ట్రై చేస్తాం. ఆ క్రమంలో మనం ఏం చేస్తామంటే మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వేసుకుంటాం. ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది, టెంపరీగా నొప్పి తగ్గుతుంది కానీ దానికి పూర్తిగా ఉపశమనం దొరికే అవకాశం చాలా తక్కువ. అసలు మోకాళ్ళలో నొప్పి వస్తుందంటే ఫస్ట్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే తొడ ఎముక కాలు ఎముకకు మధ్య గుజ్జు అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది, ఆర్టికులర్ కార్టిలేజ్ అంటాం అనమాట. ఆ కార్టిలేజ్ వచ్చేసి తగ్గడం మొదలుపెట్టినప్పుడు ఈ రెండు ఎముకలు ఒకదానికి ఒకటి దగ్గరకు వచ్చి రాపిడి జరగడం వల్ల నొప్పి అనేది మనకు తెలుస్తుంది. సో మోకాళ్ళలో నొప్పి రాగానే మామూలుగా చేయవలసిన పరిస్థితి ఏంటంటే మోకాళ్ళలో ఉన్న గుజ్జుకి ఏదో సమస్య జరిగింది, ఆ గుజ్జు పూర్తిగా అరిగిపోకుండా మనం కంట్రోల్ చేసుకోవాలన్న ఆలోచన ఫస్ట్ రావాలి. మోకాళ్ళ నొప్పి వచ్చింది, ప్రత్యేకించి ఉదయాన్నే నిద్ర లేసినప్పుడు, లేదా మెట్లెక్కేటప్పుడు, ఇండియన్ టాయిలెట్ మీద కూర్చొని లేసేటప్పుడు, లేదా కొంత దూరం నడిచినప్పుడు నొప్పి రావడం, ఇది రిపీటెడ్గా వస్తుందంటే ఫస్ట్ గుర్తించాల్సిన విషయం గుజ్జు కరగడం మొదలుపెట్టింది. ఈ గుజ్జు కరగడం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ గుజ్జు కరిగిపోకుండా కంట్రోల్ చేయాలి. అలా చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవిడెన్స్ బేస్గా ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మంది వాడుతున్నటువంటి సప్లిమెంట్స్ గురించే ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రాండ్ వాక్ అని ఒక సప్లిమెంట్ ఉంది. ఈ గ్రాండ్ వాకే ఎందుకు వాడాలి? ఇప్పుడు దీంట్లో శాచెట్ అనేది ఉంటుంది. ఒక శాచెట్లో 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి. 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. ఒక రోజుకు ఒక శాచెట్ వాడుకోవాలి. 250 ml వాటర్లో ఈ శాచెట్లో ఉన్నటువంటి పౌడర్ మొత్తం కలుపుకొని భోజనం తర్వాత ఉదయం కానీ మధ్యాహ్నం కానీ దాన్ని పూర్తిగా తాగాల. ఒక శాచెట్ 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే రోజుకు 100 రూపాయల లెక్కన ఒక నెల రోజులన్నా మినిమం వాడుకోవాలి. అంటే మామూలుగా క్లినికల్ ట్రయల్స్లో 3 నుంచి 6 నెలలు వాడమని చెప్తారు. మనం ఒకేసారి 3 నెలలు తీసుకోమంటే కొంచెం ఆలోచిస్తారు. కాబట్టి కనీసం ఒక నెలకు వాడుకున్నారు అంటే వాళ్ళకు నొప్పి తగ్గడం మొదలు పెట్టిందంటే ఆటోమేటిక్గా మిగతా 2-3 నెలలు కూడా తీసుకొని వాడుకుంటారనమాట. సో ఈ గ్రాండ్ వాక్ బాగా సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పడానికి గల కారణాలు మనం చూసినామంటే అదేంటంటే గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్ ఉంటుంది. ఈ గ్లూకోజమైన్ గురించి క్లినికల్ ట్రయల్స్ మనం గమనించినట్లయితే 1500 మిలీగ్రామ్ ఆఫ్ గ్లూకోజమైన్ 1 to 3 years వాడి ఆపేస్తే కనుక కనీసం 5 సంవత్సరాలు మోకాళ్ళ మార్పిడి చేసుకోవాల్సిన అవసరం రాకుండా అది కాపాడుతుందని చెప్పేసి క్లినికల్ ట్రయల్స్లో నిర్ధారించబడింది. దానితో పాటు కాండ్రాటిన్ అంటుంది 1.2 గ్రామ్స్. ఈ గ్లూకోజమైన్ కాండ్రాటిన్ ఎలా పనిచేస్తాయంటే ఇప్పుడు మనం గోడ కట్టేటప్పుడు సిమెంటు ఇటుకరాలు ఏ విధంగా అయితే పనిచేస్తాయో అదే విధంగా మోకాల్లో ఉన్నటువంటి ఆర్టికులర్ కార్టిలేజ్కి ఈ గ్లూకోజమైన్ కాండ్రాటిన్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు కుర్కుమిన్ ఉంటుంది, పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ 1.5 గ్రామ్స్ ఉంటుంది. ఈ కుర్కుమిన్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మోకాలు వాసినప్పుడు వాపు తగ్గించడానికి, మోకాలు వచ్చేసి పట్టేసి ఉంటాయి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఆ రేంజ్ ఆఫ్ మోషన్ పెంచడానికి, నొప్పి తగ్గడానికి, ఈ వాపు తగ్గడానికి ఈ కుర్కుమిన్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు కొల్లాజన్ అని ఉంటుంది 40 mg. కొల్లాజన్ అనేది గుజ్జు కరిగిపోకుండా గుజ్జు హెల్త్ పెంచడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయబడింది. దాంతోపాటు బోస్విల్లే సెరాటా ఒక చెట్టు ఎక్స్ట్రాక్ట్ అనమాట, అది ఉపయోగపడుతుంది. దాంతోపాటు పైపరిన్ అంటే మిరియాల నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ 15 మిలీగ్రామ్ ఉంటుంది. ఈ పైపరిన్నే వాపుని తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. దానితో పాటు ఈ పైపరిన్ ఏదైతే కుర్కుమిన్ ఉందో అది బాగా అబ్జర్వ్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు పైనస్ జెరాడినా బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఒక బెరడు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ 100 మిలీగ్రామ్ ఉంటుంది. వైటమిన్ సి 80 mg ఉంటుంది. ఈ రకంగా 8 రకాల సప్లిమెంట్స్ ఉండడం వల్ల ఈ గ్రాండ్ వాక్ లో 7.5 గ్రామ్స్ పౌడర్ వేయబడింది. అందువల్ల ఒక శాచెట్ 100 రూపీస్ అవుతుంది, నెలకి 3000 రూపాయలు అవుతుంది. సో ఫర్దర్గా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీరు ఫోన్ చేయొచ్చు, పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ గ్రాండ్ వాక్ వాడుకోవడం వల్ల జరిగే ఉపయోగం ఏంటంటే మీకు గుజ్జు కరిగిపోకుండా ఆ గుజ్జుని హెల్త్ని కాపాడుతుంది. దాని ద్వారా ఆపరేషన్ పోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఆపరేషన్తో పాటు మోకాళ్ళు కొన్ని ఇంజెక్షన్స్ వేయించుకుంటారు, వాటిని కూడా వేయించుకోవాల్సిన అవసరం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సో గ్రాండ్ వాక్ వాడుకొని మీ మోకాళ్ళలో ఉన్న గుజ్జు హెల్త్ పెంచుకుంటూ అది పూర్తిగా కరిగిపోకుండా కాపాడుకుంటూ మీకున్న మోకాళ్ళ నొప్పులు తగ్గించుకొని ఆపరేషన్కు పోయే అవసరాన్ని తగ్గించుకుంటూ మోకాళ్ళలో ఇంజెక్షన్ వేయించుకునే అవసరాన్ని తగ్గించుకుంటూ ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయడానికి ఖచ్చితంగా గ్రాండ్ వాక్ ఉపయోగపడుతుంది.